లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. వచ్చావా? చెప్పు, ఏం డిసైడ్ చేసావ్? మీరు చెప్పినట్టే ఈ ఈవెంట్ ని దగ్గరుండి జరిపించాలని డిసైడ్ అయ్యాను. అది కరెక్ట్. అలా ఉంటేనే నీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తాను. కానీ మేడం, ఈ ఈవెంట్ లో నేను ఉండట్లేదు. వాట్? నువ్వు ఉండకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటానని చెప్పాను కదా. కాదు మేడం, ఈ ఈవెంట్ లో నాకంటే ఎక్స్పీరియన్స్డ్, నాకంటే ఎక్స్పర్ట్ అయిన అమ్మాయిని తీసుకొచ్చాను మేడం. ఎవరు? తనే మేడం. తనా? అవును మేడం, ఈవెంట్స్ చేయడంలో 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది తనకి. ఆ అమ్మాయిని చూస్తుంటే నిండా 18 ఏళ్లు లేనట్టుంది. తనకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఎలాగైనా ఈ ఈవెంట్ నీకే దక్కాలని దారిన పోయే వాళ్ళని తీసుకొచ్చి ఈవెంట్ జరిపిద్దాం అనుకుంటున్నావా? మేడం, నేను చిన్నపిల్లలా కనపడతాను కానీ నాకు నిజంగా ఈవెంట్స్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. అలాగా? ఎక్కడ చేసావు? వైజాగ్ లో మా నాన్నగారిది పెద్ద ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ ఉంది మేడం. దాంట్లో చిన్నప్పటి నుంచి చదువుతూనే వర్క్ చేసేదాన్ని. నాకు చాలా క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి మేడం. నేను ఈవెంట్ చేస్తే మామూలుగా ఉండదు, సూపర్ సక్సెస్. అందరూ సర్ప్రైజ్ తో ఆశ్చర్యపోతారు. నేను ఏర్పాటు చేసే ఆతిథ్యంతో ఆనందపడిపోతారు. నిన్ను చూస్తుంటే నాకు ఆ నమ్మకం రావట్లేదు. మేడం, మీరు నా వయసు చూడకండి, నా పనితనం చూడండి. ఇప్పుడు నా మీద అనుమానపడుతున్న మీరే ఈవెంట్ అయిపోయిన తర్వాత సభాషని మెచ్చుకుంటారు. ఆ గ్యారంటీ నాది. అవును మేడం, తను క్యాపబుల్ పర్సన్. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి మా పేరుని స్పాయిల్ చేసుకోం కదా మేడం. సరే, కానీ ఏమైనా తేడా వస్తే మిమ్మల్ని ఇద్దరిని ఊరికే వదలను. మేడం, తేడా అన్న మాటే రాదు, అన్ని నేను చూసుకుంటాను. సరే, ఏమైనా అయితే మీ సంగతి నేను చూస్తాను. మీరు చెప్పిన మెటీరియల్ మొత్తం తెప్పించాను, పైనుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మేడం. రామహి. చైత్ర, రా చైత్ర, రేపే ఎంగేజ్మెంట్. ఇంట్లో ఎన్ని పనులు ఉండిపోయాయో. నాకేమో ఏ పనులు చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడడం లేదు. మొన్న శివరాత్రి పూజకి దగ్గరుండి అన్నీ చేసినట్టే 2 రోజులు నువ్వు ఇక్కడే ఉండి ఈ పనులన్నీ చేసి పెట్టవా చైత్ర? అలాగే మేడం. సరే పద. ముందేం చేద్దామంటే
వదినా, తనంత విరగబడి పని చేయాల్సిన అవసరం లేదు. అన్ని పనులు చేయడానికి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కాదు హంస, ఈవెంట్ వాళ్ళంటే అరేంజ్మెంట్స్ అవే కదా. ఇంట్లో ఎన్ని పనులుంటాయి. ఉంటే తని ఇంట్లో చెయ్యాల్సిన పని అమ్మకి ఫిజియోథెరపీ చేయడం. ఆ పని చేయమనండి చాలు. అది కాదు హంస, మామూలుగా అంటే లేక హెల్ప్ చేసేది. ఈ 2 రోజులు తను చేయకూడదు. అత్తయ్య గారేమో పనులు చేయలేరు, ఇక్కడ నువ్వేమో బిజీగా ఉంటావు. ఇంట్లో పని వాళ్ళంటావా, వాళ్ళకి పద్ధతి తెలీదు, పాడు తెలీదు. అందుకే చైత్ర తన పని చేసుకుంటూ ఈ 2 రోజులు ఇంట్లో నాకు సహాయంగా ఉంటుంది. పద చైత్ర. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేడం. నేను అన్ని కరెక్ట్గానే ఇస్తాను, కానీ రేపు ఈవెంట్ కనుక కరెక్ట్గా జరగకపోతే అప్పుడు ఈ హంసతో ఇంపర్ఫెక్ట్గా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. మేడం, మా వర్క్ చూసి క్లాప్స్ కొట్టి మరీ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు చూడండి. సరే చూద్దాం. సరే మేడం, రేపు తనొచ్చి అన్ని చూసుకుంటుంది. వెళ్ళొస్తాం. మేడం, ఈ ఫ్లవర్స్ తో ఒక థీమ్ రెడీ చేసి తీసుకొస్తాను. తనింకా రాలేదా? ఎప్పుడో వచ్చింది. మీ బామ్మకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళింది. ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళిన చైత్ర వస్తుంది కదా అత్తయ్య, ఎందుకు ఎదురు చూడ్డం? నీకు తెలీదులేవే, నువ్వుండు. రామ్మ చైత్ర, అత్తయ్యకి ట్రీట్మెంట్ అయిందా? అయింది మేడం. సరే చైత్ర, నిన్న నువ్వు నాకో మాట చెప్పావు. ఆనంద్తో మాట్లాడతానన్నావు కదా. అవును మేడం, కానీ నిన్న కుదరలేదు. ఆనంద్ గారు బిజీగా ఉన్నారు. అయితే ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నాడు. దేని గురించి అత్తయ్య? మీ పెద్ద బావ పెళ్లి విషయం గురించి. అంటే మేడం, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయ్యో, అదేంటి చైత్ర, నిన్న అడుగుతానని చెప్పావు కదా. చైత్ర, ఇంట్లో అందరం ఆనంద్ బావని పెళ్లి గురించి అడిగాం, కానీ క్లారిటీగా ఎవరికీ చెప్పట్లేదు. నువ్వన్నా ట్రై చేయి, ఏం చెప్తాడో చూద్దాం. అడుగమ్మా, నా కోసం ఒక్కసారి అడుగు, వాడేం చెప్తాడో చూద్దాం. ప్లీజ్ చైత్ర, అర్థం చేసుకో, నా కోసం ప్లీజ్. సరే అండి. వెళ్ళు చైత్ర, పెద్ద బావ నవ్వుతూ మంచి మూడ్లో ఉన్నాడు. ఇదే రైట్ టైం. హాయ్ చైత్ర గారు. హాయ్ అండి. బామ్మకి ట్రీట్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్. రండి కూర్చోండి. పర్వాలేదు.
ఆ, ఆనంద్ గారు, చెప్పండి. ఆ, మీరు చాలా మంచివారండి. ఎంత మంచివారంటే మీ వాళ్ళ ఆనందం కోసం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ శ్రేయస్సు కోసం మీ ఆనందాన్ని కూడా వదులుకుంటారు. స్వార్థానికి అర్థం కూడా తెలియని మంచి మనసండి మీది. మీరు మీ వాళ్ళ కోసం చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి అని. కానీ వాళ్ళ నిజమైన సంతోషం ఏంటో తెలుసుకున్నారా? ఎందుకు తెలీదండి. కొడుకులుగా మేం బాగుండాలి, అందరం ఏ సమస్య లేకుండా ఉండాలనే కదా వాళ్ళు కోరుకునేది. అవునండి, అదే వాళ్ళ కోరిక. కానీ వాళ్ళ సంతోషం ఏంటో మీకు తెలుసా? మీకు పెళ్లి జరగటం. ఆ పెళ్లితో మీరొక కొత్త జీవితం ప్రారంభించడం. ఇది వాళ్ళ సంతోషం. మీరు మీ వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలి అనుకుంటే త్వరగా మీ పెళ్లి విషయంలో ఒక డెసిషన్ తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీరు కోట్లు సంపాదించినా, ఎన్ని సౌకర్యాలు కల్పించినా రాని సంతోషం మీ పేరెంట్స్ లో వస్తుంది. మీరు మీ వాళ్ళ కోసం ఎంత బాధ్యతగా అయితే అన్ని పనులు చేయాలి అని చూస్తున్నారో, అలానే మీ విషయంలో మీ వాళ్ళు బాధ్యతగా చేయవలసిన పనులు చేసేస్తే వాళ్ళకి ఆత్మసంతృప్తి కలుగుతుంది కదండి. సారీ అండి, పెళ్ళనేది మీ పర్సనల్. నేనిలా అడిగినందుకు మీరు మరోలా అనుకోవద్దు. కానీ పెళ్లి విషయంలో మీరు డెసిషన్ ఎందుకు తీసుకోలేదు అది మాత్రం చెప్పండి. చైత్ర గారు, ఇప్పటి వరకు అందరూ పెళ్ళెప్పుడు చేసుకుంటామని అడిగేవాళ్లే కానీ ఎందుకు పెళ్లి విషయంలో డెసిషన్ తీసుకోవట్లేదని అడగలేదు. మీరడిగారు. సో సారీ అండి, ఇలా నేను అడగకూడదు. మీకు కారణాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదేం లేదండి. అంటే పెళ్లి తరువాత జీవితం అంతా నా టైం స్పెండింగ్ మీద, తర్వాత వచ్చే అమ్మాయికి నేనిచ్చే ప్రయారిటీ మీద మా లైఫ్ ఆధారపడి ఉంటుంది. అవును, మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి వస్తే అవన్నీ అసలు ప్రాబ్లమే కాదండి. ఇప్పుడు పెళ్ళనేది మీ చాయిస్. మంచి అమ్మాయిని చూసి మాట్లాడి మీకు ఓకే అనిపిస్తే చేసుకోవచ్చు కదా. కరెక్టే, కానీ ఇంకా కానీ ఏంటి ఆనంద్ గారు? అంటే నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. అదే, ఎంతకాలం ఆనంద్ గారు? లేదండి, ఆలోచిస్తాను, ఒక డెసిషన్ తీసుకొని చెప్తాను. బట్ వన్ కండిషన్, మీలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తే ఇమీడియట్ గా ఓకే చేస్తాను. మీరెంత త్వరగా మీ నిర్ణయాన్ని చెప్తే మీ పేరెంట్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాగేనండి. కాసేపు ఉండరా. ఏమైంది మామ్? ఎందుకు అంత టెన్షన్గా ఎదురు చూస్తున్నారు? ప్లీజ్ రా, కాసేపు కామ్గా ఉండు. వాట్స్ హ్యాపెనింగ్ మామ్? హే మర్దల్స్, ఏం జరుగుతుంది? ఆనంద్ బావ పెళ్లి విషయం గురించి డిస్కషన్ జరుగుతుంది. అన్నయ్య పెళ్లి విషయమా? ఖచ్చితంగా నువ్వు చెప్తాడు. అపశకునం మాటలు మాట్లాడుకురా. ఈ రోజు ఆనంద్ ఖచ్చితంగా మంచి నిర్ణయమే చెప్తాడు. ఇన్ని సంవత్సరాల నుంచి చూడట్లేదు. అయినా ఈరోజు నీకు అంత నమ్మకం ఏంటి? మరి మీ అన్నయ్యని ఒప్పించడానికి వెళ్ళింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? డాడీయా? పోనీ
బేబమ్మా అత్తయ్య కాదురా. పని మనిషి. అబ్బబ్బా కాదురా. మరి ఇంకెవరుంటారు అన్నయ్యతో అంత ధైర్యంగా పెళ్లి విషయం మాట్లాడడానికి? ఎవరనుకుంటున్నావు? మన చైత్రరా. వాట్? తననెవరు అన్నయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడమంది? నేనేరా. మామ్, ఇంట్లో వాళ్ళు అడిగితేనే అన్నయ్య కోపడతాడు. ఇంకా సంబంధం లేని చైత్రని పంపిస్తే ఇంకెంత కోపడతాడో ఆలోచించావా? ఆహా, అదేం ఉండదురా. ఎందుకుండదు మామ్? ఎవరూ ముక్కు మొహం తెలియని వాళ్ళు వెళ్ళి అన్నయ్యని అడిగితే అన్నయ్య ఎంతలా ఫీల్ అవుతాడు? వాడు ఏం ఫీల్ అవ్వడు. సరే, ఇప్పుడొచ్చి అందరి మీద అరుస్తాడు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఏం అవ్వదు, నువ్వు కాస్త కామ్గా ఉండరా. మామ్, ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు మామ్? అందరూ డిసప్పాయింట్ అవుతారు కదా. అలా ఏం జరగదు. ఎందుకు జరగదు? ఫంక్షన్ అంతా చూసుకోవాల్సింది అన్నయ్య కదా. అన్నయ్య హట్ అయితే అయినా ఈ మాటలు మాట్లాడడానికి చైత్ర దొరికిందా? పొట్టి. అరే, నేనున్నాను కదా, నన్ను వెళ్ళి అడగమంటే అడిగేవాను కదా. ఆహా, ఇంతకు ముందు నువ్వు వెళ్ళడిగితే ఏమన్నాడు? నీకెందుకు సైలెంట్గా ఉండమన్నాడు. అందుకే చైత్రని పంపించాను. నువ్వెన్నైనా చెప్పు మామ్, ఆ చైత్రని అక్కడికి పంపించడం నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. అమ్మా చైత్ర, ఆ ఆనంద్ ఏమన్నాడు? ఇంకేమంటాడు? నోరు మూసుకుని జంప్ అని. అబ్బా, నువ్వు కాసేపు ఆగరా. నువ్వు చెప్పమ్మా. ఆలోచిస్తాను, త్వరలోనే నిర్ణయం కూడా చెప్తాను అని చెప్పారు. వాట్? హా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు అడిగితే వాడు ఖచ్చితంగా నిర్ణయం మార్చుకుంటాడని. నేను అనుకున్నట్టే అయ్యింది. చాలా థ్యాంక్ యూ. అయ్యో, నాదేముంది మేడం, నేను జస్ట్ అడిగానంతే. మేమెవ్వరం చేయలేని పని చేసావు కదా. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆనంద్ బావని చైత్ర అడిగితే ఇలా చెప్పాడు. అంతకు ముందు చైత్ర అంటే పాజిటివ్ గా ఉన్నాడు. ఒకవేళ చైత్ర అంటే ఆనంద్ బావకి సంథింగ్ ఊరెళ్ళిన సీతారత్నం ఇంతవరకు తన కూతుళ్ళని కలిసిన కబురు చెప్పలేదేంటి? లేక కూతుళ్ళని కలిసిన ఆనందంలో ఫోన్ చేయడం మర్చిపోయిందా ఏంటి? సీతారత్నం, వైజాగ్ వెళ్లి నీ కూతుళ్ళని కలిసిన తరువాత నన్ను అమ్మఒడిని మర్చిపోయావా? ఏంటి, ఏం మాట్లాడావు? మాట్లాడడానికి ఏముందని మాట్లాడాను పిన్ని. ఏంటి సీతారత్నం అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నీ కూతుళ్ళని కలవలేదా? ఏం జరిగిందో చెప్పు. ఇంక జీవితంలో వాళ్ళని కలవలేను పిన్ని. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? వచ్చాక అంతా చెప్తాను పిన్ని. బామ్మగారు ఎవరితో మాట్లాడుతున్నారు? సీతారత్నం గారేనా? ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో. కట్ చేశారు బామ్మగారు. ఏంటోనమ్మా, జీవితంలో విధి ప్రశ్నలు వేస్తుంటే, ఆదుకోవలసిన విధాతే మౌనంగా చూస్తుంటే కదిలే కాలం భారంగా మారుతుంది, మోసే జీవితం ఘోరంగా అనిపిస్తుంది. ఏమైంది బామ్మగారు? పాపం సీతారత్నం చాలా ఆశలతో ఒక పని సంకల్పించుకుని ఊరు వెళ్ళిందమ్మా. కాని ఆ పని అవ్వలేదనుకుంటా చాలా నిరాశగా మాట్లాడుతోంది.
తన గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. అలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. ఏమైంది బామ్మగారు?